నమస్కారం. నమస్కారం. శ్రీశైలశయాపాత్రం ధీభక్తాదిగుణానమైతింద్రవణం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైకమరుక్మవ్యామోత్తరాయ మేనే అస్మద్గురో భగవతో సదేకసిన్ధో రామానుజస్య చరణం ప్రపద్యే మాతాపితాయో తత్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన వదన్వయానామాద్యస్న కులపతేరుకులావిరామం శ్రీమత్తదంగ్రివలం ప్రమామి మూత్రా భూతం ధరస్సు మహదాహ్వయ పట్టనాథ శ్రీ భక్తిసారకులశేఖరయోగి వాహాన్ భక్తాంగ్రేణ ప్రకాలయతింతరిశ్రాం శ్రీమత్పరాంకుమునిం వ్రతోస్మి నిత్యం తత్వేన శిరది సదస్వభావ భోగాపౌర్గరుపాయ గతిరుదార సందర్శయ నిర్మిత పురాణ రత్నం తస్మై నమో మునివరాయ పరాశ్రయాయ అంశే షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదవివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే భౌతమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. పురాణం వైష్ణవం చేతసర్గిల్విషనాశనం విశిష్టంద్రశాస్త్రేభ్యः పురుషార్థోపవాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ యథా విద్యాయ విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపదపంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ नो चेत् ममापि यतिशेखर भारतीनां भावकथं भवितुमर्हति वाग्विदेयः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गरुडध्वजं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवहरं सर्वलोकैकनाथं शङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं धरसीर्षणं सहारवक्षस्थलसूलिकौस्तभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं. అందరికీ నమస్కారం అండి. మనం ఈ విష్ణు పురాణంలో తృతీయాంశంలో 15వ అధ్యాయంలో ఉన్నాం అన్నమాట. అంటే 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము పంచదశో అధ్యాయం. దీంట్లో ముఖ్యంగా అంటే ఇంత ముందు అధ్యాయాలు 2 అధ్యాయాల నుంచి కూడా ఈ శ్రాద్ధ కర్మల గురించి తెలుసుకుంటున్నాం అనమాట. అది ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఏమిటి, దానికి అర్హులు ఎవరు, ఏమిటి అని. కానీ 15వ అధ్యాయంలో ఒక విశిష్టత ఏమిటంటే చేసేవాళ్ళ కర్త గురించి, ఆ పద్ధతి గురించి కాకుండా ఇక్కడ భోక్తలుగా ఉండేటువంటి వాళ్ళు అంటే శ్రాద్ధ భోక్తృ లక్షణాన్ని అని చెప్పి, అదేవిధంగా యోగిజన ప్రశంసాచ అని అంటే శ్రాద్ధ భోక్తల లక్షణాలు, యోగిజన ప్రశంస అనేటువంటి విషయాలు మనం చదువుకుంటున్నాం అన్నమాట. దీంట్లో ఒక 16 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము. దీంట్లో అనేకటువంటి విషయాలు, శ్రాద్ధం పెట్టే యజమాని ఎలా ఉండాలి, ఆ ద్విజులతో ఎవరినైతే నిర్ణయించబడ్డారు ఆ నిర్ణయించబడేటువంటి ఆ బ్రాహ్మణులు కూడా ఎటువంటి వారు ఉండవలెను అంటే బంధుత్వాలు. అదేవిధంగానే దాంట్లో ముఖ్యంగా బ్రాహ్మణాన్ భోజయే శ్రాద్ధే యద్గుణాన్ తాన్ నిబోధమే అని అడిగిన దానికి ఔరు చెప్తున్నారు అనమాట. ఆ లక్షణాలు ఎలా ఉండాలి అనేది త్రినాచికేత, త్రిమధు, స్త్రీ సువర్ణ, షడంగవిత్ అని చెప్పి ముఖ్యమైనటువంటి 3 గురించి చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత వేదవిత్ శ్రోత్రియ అంటే వేదవేత్త, శ్రోత్రియుడు, యోగి, తథా వై జ్యేష్ఠ సామగ ఋత్విక్ స్వసేయ దౌహిత్ర జామాతృ స్వసురాత్ తథా మాతులో అత తపోనిష్ట పంచాగ్ని అవిరతస్తథా శిష్య సంబంధినచ్చైవ మాతాపితృరతశ్చ ఏతాన్ నియోజయేత్ శ్రాద్ధే పూర్వోక్తాన్ ప్రథం నృప బ్రాహ్మణాన్ పితృపుష్యర్థం అనుకల్పే స్వనంతరాన్ అని చెప్పి, ఆ తర్వాత ఎవరిని నియమించకూడదు, ఎటువంటి వారిని ఉంచుకోకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే బ్రాహ్మణుగా భోక్తలుగా ఎవరిని ఉంచకూడదు అనే విషయం కూడా చెప్పండి. మిత్రధృ కునకి క్లీభస్ శావదంత తథా ద్విజ కన్యా దూషయిత వహ్ని వేదోజ్జ సోమ విక్రయీ అవిశస్త తదాస్తేన పిసునో గ్రామయాజక వృతకాద్యపక తద్వత్ వృతకాధ్యావితశ్చయ పరపూర్వావతిశ్చైవ మాతాపిత్రో తజోజ్జక వృషలీ సూతిపోష్టా చ వృషలీపతిరేవ చ తథా దేవలకశ్చైవ శ్రాద్ధే నార్హంతి కేతనం. కాబట్టి మిత్రద్రోహం చేసిన వాడు, చెడ్డగోళ్ళు కలిగిన వాడు, నపుంసకుడు, నల్లని దంతాలు అంటే పిప్పిపళ్ళు కలిగిన వాడు, కన్యలను పాడు చేసిన వాడు, అగ్నిని వేదాలను విడిచిపెట్టిన వాడు, సోమరసం అమ్మేవాడు, నలుగురు చీ అని నిందించబడేవాడు, దొంగ, చాడీకోరు, గ్రామం
పురోహితుడు జీతం తీసుకొని వేదం చెప్పేవాడు, అలాగే జీతం చెల్లించి వేదం చదివేవాడు. రెండో పెళ్లి దాన్ని వివాహం చేసుకున్నవాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టినవాడు, శూద్రకాంతల సంతతిని పెంచేవాడు, శూద్రకాంతకు భర్త అయినవాడు, దేవాలయంలో దేవార్చనపై ఆధారపడి బతికేవాడు. ఇటువంటి సమస్త బ్రాహ్మణులు శ్రాద్ధంలో భోజనానికి నియోగించడానికి తగినవారు కాదు అని చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఇంకా కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ ద్విజులతో ఎలా ఉండాలి, అంతేకాదు శ్రాద్ధానికి ముందు రోజునే బుద్ధిమంతులైన వాడు ప్రసిద్ధికి ఎక్కిన శ్రోతులు ఉన్న వారిని ఆమంత్రణ చేయాలి. అదేవిధంగా వారికి పితృ దేవస్థానము, విశ్వే దేవస్థానము నియోగించి చెప్పాలి అన్నమాట. అంటే నియోగించి చెప్పడం అంటే నువ్వు ఈ స్థానం అయినా నువ్వు మా పితృస్థానము అని చెప్పాలన్నమాట. ముందు రోజే చెప్పాలి. ఆ తర్వాత శ్రాద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళతో కోపగించుకోకూడదు. ఆ ద్విజుల్లో వ్యవయాయం అనగా ఎడబాటు మొదలు కలిగి ఉండరాదు. ఆ ద్విజులకు ఆయాసం అనగా శ్రమను కలిగించరాదు. అటు చేసినచో అది కర్తకు మిక్కిలి దోషం అవుతుంది. ఆ తర్వాత ఈ ముందు రోజునే ద్విజశ్రేష్ఠులను శ్రాద్ధ విషయమే నియమించాలని చెప్పబడింది. కాబట్టి ఆమంత్రం చేయకుండా ఇంటికి కనుక ద్విజులు కానీ ఎదురు కానీ వస్తే వారికి కూడా భోజనం పెట్టాలి. ఇంటికి వచ్చిన ద్విజోత్తమును పాద ప్రక్షాళమును క్రియలతో పూజించాలి. పవిత్రం ధరించిన హస్తంతో ఆచరణ చేయించి వారిని ఆసనంపై కూర్చోబెట్టాలి. ఇవన్నీ చదువుతూ చివరిగా 16వ శ్లోకంలో విశ్వే దేవత స్థానంలో నియోగించిన విప్పులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి పితృపక్ష మాతామహపక్ష స్థానంలో నిమంత్రించిన వారిని ఉత్తర ముఖంగా కూర్చోబెట్టి భోజనం పెట్టాలి అనేటువంటి విషయం మనం చదువుకున్నాం అనమాట. కాబట్టి ప్రాణ్ముఖాన్ భోజయేత్ విప్రాన్ దేవానాం ఉభయాత్మకాన్. ఉభయ ఆత్మకాన్ అంటే రెండు వైపులా అనమాట. అంటే తండ్రి వైపు పితృపక్ష మాతామహపక్ష. పితృ మాతామహానాంచ భోజయేచ్చాపి ఉదాన్ముఖాన్. కాబట్టి పితృశ్రాద్ధంలో మాతామహ శ్రాద్ధంలోనూ కూడా అన్వయించుతున్న విశ్వే దేవస్థానంలో నిమంత్రులైనటువంటి బ్రాహ్మణు తూర్పు ముఖములు కలవారినిగా భోజనం కూర్చోబెట్టాలి. పితరుల మాతామహ స్థానంలో ఆహ్వానితులైన బ్రాహ్మణులు ఉత్తర ముఖములు కలవారిగా కూర్చోబెట్టాలి. ఆ తరువాత ఏం చేయాలి ఏమిటి అనేది ఈరోజు మనం చదువుకున్నాయి. 17వ శ్లోకం నుంచి ఈ ఉన్నటువంటి 40 పైకిలకు ఉన్నాయి. 55 శ్లోకాలు ఉన్నాయండి. దీన్ని ఈరోజు మనం పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. పృథక్ తయోః కేచిదాహుః శ్రాద్ధస్య కరణం నృప ఏకత్రైకేన పాకేన వదంత్యన్యే మహర్షయః. ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏమిటంటే తయోః అంటే పితృవర్గము మాతావర్గము వారికి ఓ రాజా, కొందరు మాతృవర్గ శ్రాద్ధమును పితృవర్గ శ్రాద్ధమును కూడా విడివిడిగా పెట్టాలని అంటున్నారు. మరి కొందరు మహర్షులు ఒకే చోట ఒకే వంటతో పెట్టాలని కూడా చెప్తున్నారు. అంటే రెండు విధాలుగా చెప్పొచ్చాను. అంటే మాతామహపక్షం వారికి ఒక శ్రాద్ధమును విడిగా నిర్వహించాలని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా కొందరు పితృపక్షం వారికి మాతామహపక్షం వారికి కూడా ఒకే చోట ఒకే వంటతోనే శ్రాద్ధం పెట్టాలని అంటున్నారు అని చెప్పి విష్ఠరార్థం కుశాంతత్వ సంపూజ్య అర్ఘ్య విధానత కుర్యాద్ ఆవాహనం ప్రాజ్ఞో దేవానాం తదనుజ్ఞయ. ప్రాజ్ఞైన వాడు ఏం చేయాలి? ఆసనం నిమిత్తం విష్ఠర అర్థం అంటే కొరకు అని అర్థం. అంటే ప్రాజ్ఞైన ఆసనం నిమిత్తం దర్భలు సమర్పించి కుశాంతత్వ శాస్త్ర విధిచే పూజించి సంపూజ్య అర్ఘ్య విధానత అర్ఘ్యం ఇచ్చి వారి అనుజ్ఞతో దేవతలను ఆవాహనం చేయాలి. కుర్యాద్ ఆవాహనం ప్రాజ్ఞో దేవానాం తదనుజ్ఞయ. కాబట్టి ఆ విధంగా దేవతను ఆవాహనం చేయాలి. విష్టనం అంటే దర్భ పిడికిలి చేతిలో దర్భను పట్టుకొనడం వరకు కుశలను ఇచ్చి విష్టనం అంటే అదనమాట. దర్భ పిడికిలి అంటే చేతిలో దర్భలను పట్టుకొనడం వరకు కుశలను ఇచ్చి అర్ఘ్యపాద్యాది పద్ధతిలో గౌరవించి ప్రాజ్ఞుడు ఆవాహనం చేయాలన్నమాట. ఈ విధి విశ్వే దేవతలు తొలుత చేయాలి. విష్టరాదు కుర్యాద్, ఆ తర్వాత కుర్యాద్ ఆవాహనం ప్రాజ్ఞో దేవానాం తదనుజ్ఞయ. ఆ తర్వాత ఏం చేయాలి? యవ అంబునాచ దేవానాం. యవ అంబున, యవనులు అంటే బియ్యము అని అనుకోవచ్చు మనం. ఇచ్చినప్పుడు యవలు అంటే బియ్యము నీళ్లను కలిపి ఇవ్వాలి. ఎవరికి? దేవతలకు అర్ఘ్యం ఇచ్చినప్పుడు వారి అనుమతితో పితరులకు గౌరవించాలని చెప్పి దేవతలకు అర్ఘ్యం ఇచ్చినప్పుడు యవలు బియ్యము నీళ్లను కలిపి ఇవ్వాలి. తర్వాత వారికి పూలదండ, గంధము, ధూపము, దీపమును శాస్త్ర ప్రకారము ఇవ్వాలి. యవ అంబునాచ దేవానాం దద్యాత్ అర్ఘ్యం విధానవిత్ స్రగ్ గంధ ధూప దీపాంచ తేభ్యో దద్యాత్ యథావిధి. యథావిధి అంటే ఏంటి?
ఎలా చేయాలో ఆ క్రమంగా అని ఆ విధంగా అని చెప్పాం. శ్రాద్ధ విధానవేత్త అయిన కర్త ఏం చేయాలి? విధానవేత్త అంటే ఏంటండి? విధానం అంటే వేత్త అంటే తెలిసినటువంటి వాడు. అంటే ఏది కూడా పద్ధతి ఉంటుంది కదండి. ఆ పద్ధతి ప్రకారం అంటే మనకి ఆ సమస్య లేదు, ఎందుకంటే ఎవరో ఏదో చేయిస్తాం కాబట్టి. ఆయన ఎన్నో చాలా అనుభవస్తులు ఉంటారు వాళ్ళందరూ కూడా. కాబట్టి గడగడ మంత్రం చదివేస్తూ ఉంటారు. మీరు ఊపిరి తీసుకున్న ఒక్కసారి ఊపిరి తీసుకున్నప్పుడు మంత్రం అయిపోయి ఉంటుంది అనమాట. కాకపోతే మీరు చేయవలసిందంటే మమ మమ అంటూ ఉండాలి. అంటే నా యొక్క తండ్రి, నా తల్లి ఇలా చెప్తూ ఉండాలి అంతే. మంత్రం అంతా ఆయన చెప్తూ ఉంటారు. మీరు అసలు చెప్పారు లేదా ఆయన చూడరు, ఆయన మంత్రం ఆయన చెప్పుకుంటూ పోతుంటారు. మమ వచ్చినప్పుడు మాత్రం మమ అని చెప్పాలి అంతే అనమాట. కాబట్టి యవ అంబునాతి దేవానాం దద్యాద్ అర్ఘ్యం విధానవి స్రగ్ గంధ ధూప దీపాశ్చ. స్రగ్ అంటే పూలమాలనే అర్థం అండి. కాబట్టి వారికి యథావిధిగా మాల్యం, గంధం గంధ, ధూపం ధూప, దీపాంచ దీపం ఉన్న గుణం సమర్పించాలి. శ్రాద్ధ విధానవేత్త అయిన కర్త యవోదకంతో దేవతలు. తర్వాత పితॄణాం అపసవ్యం సర్వమేవోపకల్పయేత్ అనుజ్ఞాంచ తతప్రాప్తిత్వా దర్భాన్ విధాకృతాన్. ఆ తర్వాత ఏం చేయాలి? ఇవ్వలిచ్చి తర్వాత ఇంకా అర్చనాదుల్లో అపసవ్యమును చేసుకొని పితరులకు సర్వోపచారాలను గావించాలి. ఎప్పుడు కూడా పితరులకు అంటే తల్లిదండ్రులకు చనిపోయిన వారికి చేసేటప్పుడు అపసవ్యం అంటారు. అపసవ్యం అంటే మామూలుగా ఎడమ భుజం పైనుంచి కుడివైపు వస్తూ ఉంటుందండి జంధ్యము, యజ్ఞోపవీతం. దానిని కుడివైపు నుంచి కిందికి దింపడం అంటే ఎడమ వైపుకి వస్తే దానిని దేవతలకు ఇచ్చేటప్పుడు మామూలుగానే ఉంటుంది, కానీ పితృవులకు ఇచ్చేటప్పుడు అపసవ్యం అంటారు అనమాట. అపసవ్యంగా ఇస్తారు. తరువాత సర్వమేవ ఉపకల్పతే అంటే ఏమిటి? ఆ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలన్నమాట. ఈ శ్రాద్ధకర్మల్లో చాలాసార్లు మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ మంత్రం చదివినప్పుడు కూడా మామూలుగా తర్పణ వదిలేటప్పుడు కూడా దేవతలకు వదిలేటప్పుడు మామూలుగానే ఉంటుంది. అదే మీకు పితృదేవతలకు వదిలేటప్పుడు మాత్రము ప్రాచీనావీతి, ఉపవీతి అంటారు. ప్రాచీనావీతి అంటే ఈ విధంగా అనమాట. అంటే కుడివైపు నుంచి కుడి భుజం పై నుంచి దిగుతుంది కిందకి యజ్ఞోపవీతం, అది అన్నమాట. కాబట్టి అది మార్చుకొని ఆ మంత్రోచ్చరణ చేయాలన్నమాట. అలా ఉన్నప్పుడు చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ఇది అసౌకర్యంగా ఉంటుంది ప్రతిసారి మార్చాలంటే అని చెప్పి మధ్యలో పెట్టుకుంటారు, వేలాడి తీసుకుంటారు మెడకి. అది కూడా మహాఘోరం, తప్పండి అది. అలా వేలాడి తీసుకోకూడదు. అది ఒకే ఒక సందర్భంలో చేస్తారన్నమాట. అంటే మామూలుగా శవాన్ని మోసేటప్పుడు యజ్ఞోపవీతాన్ని మామూలుగా ఉంచుకోరు, అప్పుడు మాత్రం మెడలో చుట్టుకుంటారు అనమాట. ఆ ఒక్క సందర్భంలో, మిగిలినప్పుడు అది చేయకూడదు. కాకపోతే సౌకర్యార్థం ప్రతిసారి ఉపవీతి ప్రాచ్యావీతి అంటే ఆ వేగంగా మార్చుకునేది కష్టమవుతుందని అలా చేస్తుంటారు. కాబట్టి మంత్రం చేసేటప్పుడు, మంత్రం ఉచ్చరించేటప్పుడు అలా మార్చుకొని ఉచ్చరించాలి. దానికి సంబంధించిన మంత్రం అనమాట. దేవతల మంత్రం అయితే ఉపవీతి, అదేవిధంగా పితృదేవతలకు ప్రాచీనవీతి అనమాట. అది ఇక్కడ చెప్పబడింది. పితృణాం అపసవ్యం అంటే అదేనమాట. తత్సర్వమే ఒకల్పే అనుజ్ఞాన్ని దత్తప్రాపి దత్వా దర్భాన్ విధాకృతాన్. ఆ తర్వాత ఏమండి, వారి నుంచి అనుజ్ఞ పొంది వారి వద్ద ఉన్న దర్భలను రెండింతలుగా చెయ్యాలి. ద్విధాకృతాన్. ద్విధ అంటే రెండింతలు అనమాట. కాబట్టి ఇంకా అర్చనాదులు అపసవ్యం చేసుకొని పితరులు సర్వోపచారాలు కావించాలి. వారి నుంచి అనుజ్ఞను పొంది వారి వద్దనున్న దర్భలను రెండింతలుగా చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మంత్రపూర్వం పితృణాంతు కుర్యాచ ఆవహనం బుధ తిల అంబునాచ అపసవ్యం దధ్యాద్ అధ్యాధికం నృప. ఇంకా ప్రొసీజర్ చెప్తున్నారు అనమాట, ఎలా చేయాలి అనేది. ఇక్కడ మంత్రపూర్వం అన్నారు రూపాల. పితృదేవతలకు దానిని అంతా కూడా అపసవ్యంగా నిర్వహించాలి. పితృణ మంత్రపూర్వం పితృణాంతో అన్నారు. కాబట్టి శ్రాద్ధ సమయంలో వచ్చిన అతిథి భోజనం పెట్టట్లో ఉన్న కారణం చెప్తున్నాడు. ఏమని? బుద్ధివంతుడైన శ్రాద్ధకర్త మంత్రమును ఉచ్చరించుతూ పితరులకు ఆవాహన చేయాలి. అర్ఘ్యాదులన్నింటినీ కూడా అపసవ్యం చేసుకొని తిలోదకములతో ఇవ్వాలి. అపసవ్యం చేసుకొని ఇవ్వాలి అనమాట. మంత్రపూర్వం పితృ ఎవరికి? ఇతరులు చేయించే కర్త అండి. చేయించబడేటువంటి చేసుకునే వాళ్ళు అంటే ఆ స్థానంలో నియమించబడినటువంటి వారు కాదు, కర్తనే అన్నమాట. ఇది ఉపవీత ప్రాచీవీత అనేది ఇతనికి సంబంధించింది, కర్తకే అన్నమాట. ఆయనే మార్చుకుంటూ ఉండాలి. కాబట్టి పితృదేవత దాన్ని అంతా అవసరంగా నిర్వహించాలి. తర్వాత వారి అనుజ్ఞ పొంది రెండుగా చేసిన దర్భలు వారికి ఇచ్చి ఇలా అంబునాచ అపసవ్యం దధ్యాధికం నృప. బుధుడు పితరులను ముందు మంత్రపూర్వకంగా ఆహ్వానం చేయాలి. తిలోదకంతో అపసవ్యంగా వారికి అర్ఘ్యం మొదలైన ఇవ్వాలి. తిలోదకంతో ఇవ్వాలి అన్నమాట. తిలాల అంటే మనకి నువ్వులు అనమాట. అది కూడా నువ్వుల్లో కూడా తెల్ల నువ్వులకు పనికిరాదు, నల్లటి నువ్వులు ప్రత్యేకంగా దానికోసమే ఉపయోగిస్తారు అనమాట. కాబట్టి ఈ విధంగా
అనుజ్ఞ పొంది వారి వద్దన దర్భ రెండింతగా చేయాలి. ఆ తర్వాత తిలోదకంతో ఇవ్వాలి. ఆ సమయంలో అన్న కాముడిగా వచ్చిన బాటసారి అతిథిని బ్రాహ్మణుల అనుజ్ఞను తీసుకొని కడుపు నిండా భుజింపజేయాలి. కాలే తత్ర అతిథిం ప్రాప్తం అన్న కామం నృపాత్వగం బ్రాహ్మణైర్ అభ్యనుజ్ఞాత కామం తమపి భోజయ. చూడండి అంటే ఏమిటి, ఈ కార్యక్రమం జరుగుతుంది అనుకోండి. ఉదాహరణ, ఆ మధ్యలో ఎవరో వచ్చారు బ్రాహ్మణుడు, పాప ఆకలిగా ఉంది ఆయనకి, ఎక్కడి నుంచో వస్తున్నాడు. పొద్దున్న ఆయనకి తెలియదు కదా ఇక్కడ ఈ శ్రాద్ధ కర్మలు జరుగుతున్నాయని తెలియదు. వచ్చాడు, వాకిట్లో నిలబడ్డాడు. అప్పుడు ఏం చేయాలి, ఆ సమయానికి అక్కడికి అన్నం కోరి కోరి వచ్చిన అతిథి కాలే తత్ర అతిథిం ప్రాప్తం అన్న కామం అన్నారు. అన్న కామం అంటే ఏంటి, కోరుకొని, అంటే అన్నం కోరుకొని వచ్చిన అతిథి నృప అధ్వగం అంటే, అధ్వగం అంటే దారి అన్నమాట. అంటే ఆ వచ్చినట్టు బాటసారి, అధ్వగం అంటే బాటసారి. అతన్ని ఏం చేయాలి, అయినా కూడా బ్రాహ్మణై అభ్యనుజ్ఞాత, ఆ బ్రాహ్మణులు యొక్క అనుమతితో యథేచ్ఛగా కామం తమపి భోజయే, యథేచ్ఛగా భోజనం పెట్టాలి అతనికి కూడా అన్నమాట. కాబట్టి వీడేదో మరి మనం అయిన తర్వాత పెడతా అనుకోకూడదంట. ఎందుకంటే అతనికి పాప ఆకలిగా ఉంది, అన్నం కోరి వచ్చాడనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మన కార్యక్రమం అయ్యేంత వరకు ఉండాలంటే సాయంత్రం అయిపోతుంది. అంటే మామూలుగా మనకి సూర్యాస్తమం కూడా అయిపోతుంటుందండి కొన్ని సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాల్లో. అందులో చాలా కఠినంగా నియమాలు పాటిస్తూ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు ప్రారంభమే 12 గంటల తర్వాత ప్రారంభిస్తారు కార్యక్రమం. ఇంకా అది సాయంత్రం సూర్యాస్తం అయిపోయిన తర్వాత, నక్షత్రాలు వచ్చిన తర్వాత అప్పుడు ఆ కర్తలంతా భోంచే నియంత్రించబడ్డాడంటే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులు ఎవరెవరు ఏ స్థానంలో వాళ్ళందరూ లేచి వెళ్ళిన తర్వాత భోజనాలు చేసి ఆ తరువాత మిగిలిన వాళ్ళు భోజనం సాయంత్రం రాత్రి కూడా అవుతుందన్నమాట. కాబట్టి ఈ మధ్యలో ఎవరినో వచ్చాడు బ్రాహ్మణుడు, అసలు సమయానికి అక్కడ అన్నం కోరి వచ్చిన అతిథి బాటసారి అయినా కూడా బ్రాహ్మణులు అనుమతితో యథేచ్ఛగా భోజనం పెట్టాలి అనేటువంటి ఒక విషయం ఇక్కడ చెప్పబడింది. కాలే తత్రాతిథిం ప్రాప్తం అన్నకామం నృపాత్మకం, నృప అధ్వగం అంటే నృపాధ్వగం కాదు, నృప అధ్వగం. నృప అంటే సంబోధన అనమాట, నృపాల యోగినో వివిధై రూపై నరాణం అది కారణం ఏమిటి, ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది, దానికి కారణం ఏమిటి అంటే నరులకు ఉపకారాన్ని చేసే స్వభావం గల యోగులు పలు రకాల స్వరూపులై తమను మరుగుపరుచుకుంటూ ఈ నేలపై అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారంట. ఈ భూమండలంపై యోగులు మానవులకు ఉపకారం చేయాలని యోగినో వివిధై రూపై, వివిధై అంటే అనేకమైన రూపాల్లో, నరాణం ఉపకారిణ, నరాణం అంటే మనుషులకు, ఉపకారిణ అంటే ఉపకారం చేయాలని భ్రమంతి తిరుగుతూ ఉంటారు. పృథివీని ఏతాం ఈ భూమి పైన తిరుగుతూ ఉంటారు తమ స్వరూపం తెలియనీయకుండా. అవిజ్ఞాత స్వరూపిణ, విజ్ఞాత తెలిసిన, అవిజ్ఞాత అంటే తెలియకుండా, అంటే మారు రూపంలో వస్తుంటారు అనమాట. అవిజ్ఞాత స్వరూపిణ, తన రూపం ఎవరికి తెలియదు, తన స్వరూపం తెలియనీయకుండా నానావిధ రూపాల్లో సంచరిస్తూ ఉంటారనమాట ఈ భూమండలంపై. కాబట్టి మనకి తెలియదు ఎవరు వస్తారో తెలియదు. ఒకసారి మనం కూడా ఆఫీసుల్లో కూడా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, తర్వాత హెడ్ ఆఫీస్ వాళ్ళు వస్తుంటారు. ఈ మధ్య ఒక తమాషా సంఘటన చూశాను పేపర్లో. పాపం ఒక మినిస్టరు నోటికి మాస్క్ వేసుకొని బస్సు ఎక్కారు. అంటే కొన్ని కంప్లైంట్ పోయినట్లుంది. మినిస్టర్ అనమాట, అది కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వేరే కాదు, కర్ణాటకలో జరిగింది అనమాట. ఆయన పాపం కూర్చో ఉన్నాడు బస్సులో. కండక్టర్ వచ్చాడు, టికెట్ ఇవ్వమన్నాడు, డబ్బులు ఇవ్వమన్నాడు. ఆయన దగ్గర చిల్లర లేదు, 100 రూపాయలు ఏదో ఉంది. చాలా రఫ్గా మాట్లాడి నువ్వు వచ్చే స్టేజ్లో దిగిపోమన్నాడు ఎవరిని, మినిస్టర్ని. అంటే చిల్లర లేదని చెప్పి దిగిపోమన్నాడు అనేది తప్పనమాట, క్రమశిక్షణ ఉల్లంఘన అది. ఆ తర్వాత తెలుసుకున్నాడు అనమాట ఇతను మినిస్టర్ అని చెప్పి. దానిపైన పెద్ద రచ్చ అంతా అయిందనమాట. అంటే అతను సస్పెండ్ చేయడం అలా జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఆ విధంగా మారు రూపంలో వస్తుంటారు. ఎందుకు వస్తుంటారు, మీకు సహాయం చేయాలని అంట. అంటే ఒకవేళ కర్మగాలి ఆ రోజు మనం పెట్టకుండా పంపించేసాం అనుకోండి, శపించేస్తారు అనమాట. మనకి మహాభారతంలో కూడా అదేవిధంగా దుర్వాస మహాముని శపించిన దానివల్ల ఎన్నో ఇది జరిగాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంటాయి మనకి. అదే విధంగానే దుష్యంతుడు, శకుంతల ఆ విషయంలో కూడా అలాగే పాప అన్నీ మర్చిపోతుంది. శకుంతల ఈ విధంగానే శపిస్తానమాట. ఈ విధంగా అనేక సందర్భాల్లో ఉన్నాయి శాపాలు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా
జాగ్రత్తగా మెలుగుకోవాలన్నమాట. అందుకనే ఎవరు వచ్చినా కూడా మామూలుగా మన ఆఫీసులో కూడా ఎవరన్నా ముఖ పరిచయం లేనట్టు ఎవరన్నా వస్తే కూడా వెంటనే కొంచెం అలర్ట్ అయిపోవాలన్నమాట. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏమిటో తెలియదు కదా మనకి. కాబట్టి వాళ్ళు నేరుగా కేవనికి రారు, అక్కడక్కడ అడుగుతుంటారు అనమాట. వచ్చే ఖాతాదారులను అడుగుతుంటారు, ఇక్కడ సేవలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా ఏమిటని వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనల్ని అడుగుతారు. ఈ రెండు టాలీ అవ్వాలన్నమాట. బయట వాడేమో చండాలంగా ఉందని చెప్తే ఇక్కడేమో చాలా బాగా చేస్తున్నామండి అది ఇది అని డబ్బా కొట్టారనుకోండి, వెంటనే ఆ రిపోర్ట్ బయట పెడతాం అనమాట. ఈ విధంగా కాబట్టి ఇక్కడ మానవులకు ఉపకారం చేయాలని తమ స్వరూపం తెలియనీయకుండా నానావిధ రూపాల్లో సంచరిస్తూ ఉంటారన్నమాట. యోగినో వివిధై రూపై నరాణం ఉపకారిణ భ్రమంతి పృథివీమేతాం అవిజ్ఞాత స్వరూపిణ. కాబట్టి తస్మాత్ అభ్యర్చయేత్ ప్రాప్తం శ్రాద్ధకాలే అతిథిం బుధః శ్రాద్ధ క్రియాఫలం హంతి నరేంద్ర అపూజితో అతిథి అంటే పూజింపబడకపోయినటువంటి అతిథి శపిస్తాడంట. అంతేకాదు, అతడు శ్రమించాలంటే ఏమీ లేదు, శ్రాద్ధ క్రియా ఫలాన్ని నాశనం చేస్తాడు. అంటే ఏమిటి? దానివల్ల ఏదైనా మీకు మంచి ఫలం కలిగేటట్టు ఉంటే దాన్ని కలగనీయకుండా శపిస్తాడు అనమాట. కాబట్టి వివేకశీలి అయినటువంటి వాడు తస్మాత్ అభ్యర్చయేత్ ప్రాప్తం. అభ్యర్చయేత్ అంటే సత్కరించాలి. ఎవరిని? ప్రాప్తం శ్రాద్ధ కాలే అతిథిం బుధః. బుధః అంటే బుద్ధివంతుడు అనేది, కాబట్టి వివేకశీలి అని అర్థం. బుధః అంటే శ్రాద్ధక్రియా ఫలం హంతి అంటే నాశనం చేస్తాడని అర్థం. నరేంద్ర అపూజితో అతిథి పూజింపబడకపోయినచో అతడు శ్రాద్ధక్రియా ఫలాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా తస్మాత్ అభ్యర్చయేత్ ప్రాప్తం అని చెప్పబడింది. ఇంకా కూడా జుహుయాత్ వ్యంజన క్షార వర్జం అన్నం తతో అనలే. జుహుయాత్ ఇంకా వంటలు ఏం చేయాలి అని చెప్తున్నామంటే ఎలా చేయాలి? అనుజ్ఞాతో దిజయితైస్తూ స్త్రీ కృత్వ పురుషర్షభ నరశ్రేష్ఠ. అనంతరము కూర ఎలా చేయాలి? కావున శ్రాద్ధకాలం నుండి వచ్చినటువంటి అతిథిని బుద్ధిమంతులు తప్పగా అర్చించాలి. అంతేకాదు, లేనిచో అతిథి శ్రాద్ధం చేసినందుకు కలిగే ఫలితాన్ని నశింపజేస్తాడు. పిదప అగ్నిహోత్రం నందు కారము ఉప్పు వంటివి లేని శుద్ధ అన్నమును నెయ్యితో జత చేసి బ్రాహ్మణ అనుజ్ఞను పొంది 3 సార్లు ఆహుతులను ఇవ్వాలి. ఆహుతులను అంటే ఏమిటి? దాంట్లో వెయ్యాలి అని అర్థం అండి ఆహుతి అంటే. కాబట్టి కూర ఉప్పు లేనటువంటి అన్నాన్ని అగ్నిహోత్రంలో ఆ ద్విజుల అనుమతితో 3 సార్లు హోమం చేయాలి. అనుజ్ఞాతో ద్విజైః తైస్తు త్రీ కృత్వ పురుషర్షభ. త్రీ అంటే 3, కృత్వ అంటే చేయడం, 3 సార్లు చేయడం అనమాట. ఏమిటి? జుహుయాత్ అంటే హోమం చేయాలి అని అర్థం. జుహుయాత్ హోమం చేయాలి. ఏమిటి? వ్యంజన అంటే ఏమిటి? వ్యంజనం అంటే కూరగాయలు మొదలైనవి, కారము ఉప్పు మొదలైనవి, వానిని వదిలివేసి. జుహుయాత్ వ్యంజన క్షార వర్జ్యం అన్నారు. వర్జ్యం అంటే వదిలిపెట్టిన. జుహుయాత్ వ్యంజన అంటే కూరలు, క్షార అంటే ఉప్పు, లేనటువంటి వర్జ అంటే లేనటువంటి అన్నము, తతో అనలే అంటే అగ్నిలో. కాబట్టి ఈ విధంగా జుహుయాత్ వ్యంజన క్షార వర్జం అన్నం తతో అనలే. ఆ తరువాత ఈ విధంగా బ్రాహ్మణ అనుజ్ఞను పొంది 3 సార్లు ఆహుతులను ఇవ్వాలి. ఆ తర్వాత అగ్నియే కవ్యవాహాయ స్వాహేత్యాదౌ ఇత్యాదౌ నృపాహుతి. అగ్నయే కవ్యవాహాయ స్వాహేతి ఆదౌ నృప ఆహుతి సోమాయ వై పితృమతే దాతవ్య తదనంతరం వైవస్వతాయ చైవ అన్య తృతీయ దీయతే తతః ఉతావశిష్టం అల్పం పితృపాత్రేషు నిర్వాపేత్. తర్వాత ఏం చేయాలి? అగ్నయే కవ్యవాహాయ స్వాహ అని మొదటి ఆహుతి అంటే అలా చెప్పి మంత్రం చెప్పి దాంట్లో వెయ్యాలి. వైవస్వతాయ యమాయ అని విడిగా ఆహుతిని ఇవ్వాలి. ఇది ఆయా శాఖ వేదాలను బట్టి వ్యవస్థ చేయబడి ఉన్నది. కాబట్టి తొలుత అగ్నయే కవ్యవాహాయ స్వాహ అని మొదట ఆహుతిని ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలి? సోమాయ పితృమతే స్వాహ అని సోమునికి ఇవ్వాలి. తర్వాత వైవస్వతాయ యమాయ స్వాహ అని యమధర్మరాజుకు
హవి సమర్పణ చేయాలి అన్నమాట. ఈ విధంగా వైవస్వతాయ చైవ అన్యా తృతీయా దీయతే తతః. మూడవది అనమాట. హుత అవశిష్టం, ఇంకా మిగిలి ఉన్నదాన్ని హోమం చేయగా మిగిలిన అన్నంలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని పితరుల పాత్రలలో అంటే విస్తళ్లలో ఉంచాలి. హుత అవశిష్టం, అవశిష్టం అంటే మిగిలిన దాన్ని బహుస్వల్పమైన అన్నము విప్ర పాత్రలలో ఉంచాలి. అగ్నయేక వ్యవాహాయ స్వాహేత్యాదౌ నృపాహుతి సోమాయ వై పితృమతే దాతవ్యా తదనంతరం వైవస్వతాయ చైవ అన్యా తృతీయా దీయతే తతః. హుతావశిష్టం అల్పా అల్పం, అల్ప అల్పం అంటే చాలా కొద్ది కొద్దిగానే అర్థం అండి. పితృపాత్రేషు నిర్వపేత అంటే ఉంచాలి. పితృపాత్రేషు అంటే విప్రపాత్రల్లో ఉంచాలి. ఆ తరువాత తతో అత్రమిష్టమత్యర్థం అభీష్టమతి సంస్కృతం దత్వా జుషధ్వమిచ్చాతో వాచ్యమేతద్ అనిష్ఠురం. వాచ్యం ఏతద్ అనిష్ఠురం. తర్వాత ఏం చేయాలి? మిక్కిలి రుచికల, కోపం తెచ్చుకోకుండా, అది కూడా తొందరపడకుండాను, దత్వా జుషద్విచ్చాతో వాచ్యమేతద్ అనిష్ఠురం అన్నారు. అనిష్ఠురం అంటే ఏమిటి? మృదువుగా చెప్పాలి అన్నమాట. మిక్కిలి రుచిగల ఇష్టపూర్వకమైన చక్కగా వండిన మధుర పదార్థాలతో కూడిన అన్నం వడ్డించి కావలసింది భోజనం చేయండి. తతో అత్ర ఇష్టం అత్యర్థం అభీష్టం అతి సంస్కృతం దత్వా జుషధ్వం జుషధ్వం ఇచ్చాతో. జుషధ్వం ఇచ్చాతో అంటే ఏమిటి? మీ కోరిక ఉన్నంత వరకు కావలసింది భోజనం చేయండి అని చెప్పి ఎలా చెప్పాలి? వాచ్యం ఏతత్ అనిష్ఠురం. అనిష్ఠురం అంటే ఏమిటి? హాయిగా సంతోషంగా చెప్పాలి. అంతేగాని తినండి అంటే కొంతమంది పిలుస్తారు, పాప బ్రాహ్మణుని ఏమో పిలుస్తారు, కానీ ఈ క్రియ చేయటం అంత నమ్మకం ఉండదు వాళ్ళకి. ఆ వచ్చిన బ్రాహ్మణుడు కొంచెం ఎక్కువ సంభావన అడిగి ఉంటాడు అనమాట. కాబట్టి కొంచెం లోపల ఉంటుంది, ఆ గుర్రు ఉంటుంది లోపల, కానీ దాన్ని బయటికి చూపించకూడదు. ఆ కోపమే రాకూడదు. కోపం రాకూడదు. పిలిచారు, వచ్చాడు, అంతేగాని మనం పిలవకపోతే రారు కదండి. వచ్చిన వాళ్ళని మనం పిలిచి వచ్చిన వాళ్ళని గౌరవించడం మనం కనీస ధర్మం. పిలవకుండా వచ్చిన వాళ్ళని గౌరవిస్తామా లేదా అది వేరే విషయం. మనం స్వయంగా ఆహ్వానించి అతని ఎడల అగౌరవంగా మెలగకూడదన్నమాట. కాబట్టి ఈ విధంగా కోపం తెచ్చుకోకుండా, తొందరపడకుండాను భోక్తవ్యం తైచ దచ్చిత్తైర్ మౌనిభి సుముఖై సుఖం అకృధ్యతాచ అత్వరయా తేయం తేనాభి భక్తిత. అంతేకాదు, ఆ తరువాత భోక్తల తరిగిలో చక్కగా పరిశుద్ధంగా శ్రద్ధతో సిద్ధం చేసే పదార్థాలు సమృద్ధిగా వడ్డించాలి. వారికి ఆజ్యం నుంచి అయ్యా మీ ఇష్టం కొద్దీ తగిన కూరలు కాయలతో కలిపి కడుపు నిండా ప్రీతిగా భుజించండి అని శ్రవణ పేయముగా విన్నవించాలి. నిష్ఠురముగా మాట ధ్వని ఉండకూడదు. ఆ భోక్తలను కూడా ఏం చేయాలి? వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా భోక్తవ్యం తైశ్చ తచ్చిత్తై మౌనిభి చుముకై సుఖం. ఆ వచ్చిన భోక్తలు కూడా తదేక చిత్తులై మౌనంగా ప్రసన్నముకులై సుఖంగా భోజనం చేయాలి. మౌనిభి సుముఖై సుఖం. అంతేకాదు, కర్త కూడా భక్తితో అకృధ్యత చ అత్వరత. అకృధ్యత, కృధ్య అంటే కోపం అండి. అకృధ్యత అంటే ఏమిటి? కోపం లేకుండా. అకృధ్యత చ అత్వరత. త్వరత అంటే తొందర పెట్టడం. అత్వరత అంటే ఏమిటి? తొందర పెట్టకుండా, అయ్యో సమయం అయిపోయిందండి అలా నేరుగా చెప్పబోయినాడు మన చేతల్లో చూపించకుండా అనమాట. అంటే కొంతమంది ఉంటారు చాలా తెలివివంతులండి, వాళ్ళు మాటల్లో ఏం పలకరు, చేతల్లో ఇంకో రెండోసారి అడిగారు అనుకోండి ఏదైనా అవి వేసే పద్ధతిలో తెలిసిపోతుంది. కొంతమంది అలా ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే, కొన్ని ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారండి, పాపం ముసలివాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో చేయమంటారు, ఇంట్లో కుర్ర వాళ్ళకి అవన్నీ ఇష్టం ఉండడం అంటే వాళ్ళ సమయం అనుకూలంగా ఉండదు. అనేక కారణాలు ఉండొచ్చు దానికి, అనేక కారణాలు. కాబట్టి ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కానీ చేస్తుంటారు, మొక్కుబొడిగా చేస్తారు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ బయటపడుతూ ఉంటాయన్నమాట. ఈ విషయంలో కూడా, శ్రాద్ధ విషయంలోనే కాదండి, ఏది కూడా మన ఇష్టపూర్వకంగా చేసేదానికొను ఎవరో చెప్పిన దాని వల్ల చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. మన ఇష్టపూర్వకంగా శ్రద్ధగా చేయటం ఒకటి, ఏదో ఒక ధర్మంగా కర్తవ్యంగా చేయడం వేరు అన్నమాట. ఆ ధర్మం ఏమిటి, కర్తవ్యం ఏమిటి తెలుసుకొని చేశారనుకోండి, ఇష్టపూర్వకంగా చేయటం అవుతుంది. అలా కాదనుకోండి, ఎవరో ఏదో చెప్పారు చేయమని చెప్పి, మా అత్తగారు చెప్పారండి, మా మామగారు చెప్పారు, ఏదో చేస్తున్నాము, అలా ఉంటుందన్నమాట కొన్ని విషయాలు. అలాంటప్పుడు మనకి అంత శ్రద్ధ ఉండదు చేయడంలో.
పోనీ ఆ శ్రద్ధ ఉండకపోతే పోనీ అది ప్రతి నిమిషం కూడా బయట వెళ్ళగక్కుతూ ఉంటాం, కోపాన్ని వెళ్ళగక్కుతూ ఉంటాం. అది సాధారణం అన్నమాట. లోపల గిన్నెలు పెట్టడంలో సౌండ్ కొంచెం ఎక్కువ అవుతాం. ఇలా ఉంటాయి. మనిషి స్త్రీలే అని కాదండి, పురుషుడు కూడా ఉంటుంది. ఏమి అసక్తి అయ్యాడనుకోండి, ఏదో కొంచెం అసంతృప్తిగా ఉంది, ఏం చేస్తాడు పాపం, తాగిన కాఫీ కప్పుని దమాని భూమి పైన పెడతాడు గట్టిగా. ఆ శబ్దానికి ఇది అర్థమైపోతుంది కోపంగా ఉన్నారని చెప్పి, అసంతృప్తిగా ఉన్నారని చెప్పి. అంటే ఏదో ఒక విధంగా మొన్నే చెప్పుకున్నాం కదా, మరి ప్రెషర్ కుక్కర్ లాగా బయటికి వెళ్తూ ఉండాలి కదా మరి, లేకుంటే ప్రెషర్ పేలిపోతుంది అన్నమాట కుక్కర్. ఆ విధంగా అట్లా ఉండకుండా, కోపం లేకుండా, తొందర పెట్టకుండా పదార్థాలు వడ్డించాలి. అకృత్యత అత్వరత దేయం తేనాపి భక్తిత, తేనా అపి భక్తిత, ఎవరి చేత? ఆ కర్త చేత అన్నమాట. తొందర పెట్టకుండా పదార్థాలు వడ్డించాలి. అంటే ఏమిటి, వాళ్ళు ఒకటి తినేదానికి ముందే మామూలుగా, అంటే ఎవరిని క్రిటిసైజ్ చేసేది కాదండి, మామూలుగా కొంతమంది ఆచారాలు అలా ఉంటాయండి. కొంతమందికి ఆచారాలు, ఉదాహరణ మన తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్కడ భోజనానికి పోతే మనం ఏం చేస్తాము, కూరలు 4 కూరలు వడ్డిస్తారు, ఇంకా పప్పు వడ్డిస్తారు. మనం ఒక్కొక్క ఐటమ్గా రుచి చూస్తూ తింటూ ఉంటాం. మీరు కొంచెం దక్షిణాది పోయారనుకోండి, తమిళనాడు ఆ సైడ్ పోయారంటే మీకు ఎలా ఉంటుందంటే, అది వాళ్ళ ఆచారం, మనం తప్పు పట్టలేము. మనం పోయి కూర్చున్నాం అనుకోండి హోటల్ ఎక్కడో విందులోనో, పెళ్లి విందులోనో, ఎక్కడన్నా కూర్చోండి, మీరు అన్ని కూరలు వడ్డిస్తారు బాబు, చేసేందుకు చాలా రకాలు చేస్తారు. కానీ వీడు వడ్డించి వెళ్ళిపోతాడు, వెంటనే సాంబార్ గిన్నె పట్టుకొని వస్తాడు, ఒకడు సాంబార్ పోసేస్తాడు. వాళ్ళ ఆచారం ఏంటి, సాంబార్ అన్నానికి మిగిలిన కూరలన్నీ నెమ్మదిగా కలుపుకొని తింటూ ఉంటారు, అది వాళ్ళ ఆచారం. మనం ఇలా ఉంటే కూడా వారికి కోపం వచ్చేస్తుందండి. చాలా పెళ్ళిళ్ళు, 2-3 పెళ్ళిలో చూశాను అనమాట. మన అలవాటు ప్రకారం మనం తిందామని ప్రయత్నిస్తే కూడా కొంచెం అసంతృప్తి, అంటే పోస్తాడు మళ్ళీ తెచ్చి, కొంచెం అసంతృప్తికి గురవుతాడు. ఎందుకంటే వాడికి ఆ కంటిన్యూటీ ఫ్లో పోతుంది అనమాట. అందరికి పోస్తూ పోతుంటాడు, మీరు మాత్రం ఉండవయ్యా అంటే వాడికి పాపం కాస్త కంటిన్యూటీ పోతుంది అనమాట, ఫ్లో తగ్గిపోతుంది. అందువల్ల వాడికి కొంచెం అసహనం ప్రకటిస్తారు కొద్దిగా. అలాంటివి చూశాను సంఘటనలు. అయినా కూడా మనం తృప్తిగా మనం తినాలి, కానీ వారి మీద మనకెందుకు. కాబట్టి అలాంటి అసహనం ప్రదర్శించకూడదు అన్నమాట. ఏది అడిగితే అదే వడ్డించాలి అనేది విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. అతను కూడా అకృత్యతాచ అత్వరతయా దేయం తేనాపి భక్తిత. ఆ తర్వాత ఏం చేయాలి, అంతా అయిపోయిన తర్వాత కర్త కూడా భక్తితో భోజన పదాలు కోరినట్టు వడ్డించాలి, తొందర పెట్టకూడదు. ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం ఎందుకు ఇంత వివరంగా నేర్చుకుంటాం, మనం ఎక్కడ పోయినప్పుడు ఏదైనా ఈ సందర్భం వచ్చినప్పుడు మనం చేయవలసిన, మనం చేయకపోయినా కూడా చేసే వాళ్ళకి మనం కొంచెం గైడెన్స్ ఇవ్వచ్చు అనమాట. నేను విష్ణుపురాణంలో చదివాను ఇవన్నీ అని చెప్పి, ఇలా ఉండాలి, ఈ పద్ధతిగా ఉండాలని చెప్పి మనం ధైర్యంగా చెప్పగలుగుతాం అనమాట. కాబట్టి అంటే మన మాట వినదనుకోండి, అది వేరే విషయము. సరే, రక్షోఘ్నమంత్ర పఠనం భూమేరాస్తరణం తిలైః కృత్వా ధ్యేయ పితరస్థ ఏవ ద్విజసత్తమాః. ఆ తర్వాత ఏం చేయాలి, భోక్తలైన బ్రాహ్మణులు కూర్చోవడానికి ముందు శ్రాద్ధకర్త రక్షోఘ్న మంత్రమును పఠించాలి. నేలపైన నువ్వులను పరచాలి, అనగా చిక్కగా దట్టముగా చల్లాలి. అక్కడ కూర్చొని భుజించిన బ్రాహ్మణులను తన పితరులుగా తలుచుకుంటూ ధ్యానం చేసుకోవాలి. ఇలా చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఎవరినో కూర్చోబెడతామండి పితరులను, అంటే మన తండ్రి స్థానంలో కూర్చోబెడతాము, ఎవరికైతే సాధన చేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళలో మన తండ్రిని చూసుకోవాలి. అంటే వాళ్ళు మన తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ధ్యానం చేయాలి, మన తండ్రిని ధ్యానం చేసుకోవాలి కొంతసేపు. ఆ విధంగా చేయాలన్నమాట. ఎప్పుడు ఇవన్నీ కూర్చోడానికి ముందు, భోజనానికి ముందు అనమాట. రక్షోఘ్నం అంత్రపఠనం భూమే ఆస్తరణం తిలైహి, భూమే ఆస్తరణం తిలైహి అన్నారు. తిలలు అంటే, ఆస్తరణం అంటే పక్కానే అర్థం అండి. కానీ ఇక్కడ మరి అన్ని చదవాల్సిన పని, భూమిపై తిలలు తల్లి ఆ ద్విజశ్రేష్ఠులే తన పితరులను ధ్యానం చేయాలి. కృత్వా ధ్యేయ స్వపితరస్థ ఏవ ద్విసప్తమా. కాబట్టి అలా వాళ్ళని తలుచుకోవాలి, తండ్రి తాత అది వచ్చిన వాళ్ళు ఎన్ని పితరుల స్థానం ఉందో వాళ్ళందరినీ తలుచుకోవాలి. ఎవరి స్థానంలో ఎవరిని కూర్చోబెట్టామో వాళ్ళందరినీ తలుచుకోవాలన్నమాట. ఆ తర్వాత పితామహచ్చైవ తదైవ ప్రపితామహ మమ తృప్తిం ప్రయాంతు అగ్నిహోమాప్యాయిత మూర్తయ. అగ్నిహోమ ఆప్యాయిత మూర్తయ. ఆప్యాయిత అంటే ఏమిటి, తృప్తి చెంది అని అర్థం, తృప్తి చెందురుగాక. ఇక్కడ పితామహశ్చైవ అన్నారు, అంటే పితామహశ్చైవ. పిత అంటే తండ్రి, పితామహ అంటే తాత అనమాట, అంటే తండ్రికి తండ్రి అండి. మాతామహుడు అంటే తల్లికి తండ్రి, పితామహుడు అంటే తండ్రికి తండ్రి అనమాట. నా యొక్క తండ్రి మొదలైన వారు తృప్తిని పొందురుగాక అని అన్వయం అనమాట. ఆ తర్వాత నా యొక్క తండ్రి, తాత, రెండవ తాత. రెండవ తాత అంటే ఎవరు,
మీ తండ్రికి తాత అని అర్థం అండి. నీకు రెండో తాత కాదు, ఒక తాత ఉండేది, నీకు రెండో తాతని కాదు అర్థము. నీవు మీ తండ్రి, మీ తాత తండ్రికి తాత. కాబట్టి నా యొక్క తండ్రి తాత రెండవ తాత అగ్నిహోత్రం చేత బలభర్తమైన పుష్టిని పొందిన ఆకారం దేహములు కలవారై తృప్తిని పొందిన వారు అగుదురుగాక. పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహ మమ తృప్తిం ప్రయాంత్ అగ్నిహోమ ఆప్యాయిత మూర్తయ. అంటే నా శరీరాలు పుష్టి చెంది తృప్తి చెందుదురుగాక. ఎలాగా? నేను చేసిన అగ్నిహోత్రం హోమం వల్ల. అంతేకాదు పితా పితామహశ్చైవ తథైవ పితా ప్రపితామహ తృప్తిం ప్రయాంతు పిండేన మయా దత్తేన భూతలే. ఇంకా కూడా నేను పెట్టినటువంటి ఈ నేలపై ఉంచినటువంటి పిండంతో తృప్తిని పొందురుగాక. ఎవరు? నా తండ్రి తాత ప్రపితామహుడును కూడా నేను నేలపై ఉంచిన పిండంతో తృప్తిని పొందురుగాక. నా తండ్రి తాత ప్రపితామహుడు నేను చేసిన ఈ శ్రాద్ధ క్రియారూపమైన అర్చనతో తృప్తిని పొందురుగాక. పితా పితామహశ్చైవ తదైవ పితామహ తృప్తిం ప్రయాంతు మే భక్త్యా యత్ మయా ఏతద్ ఉదాహృతం. అంటే శ్రాద్ధ సమయంలో ఏమీ పెట్టలేని అసమర్థులైనందువల్ల నేను భక్తితో సమర్పించిన దాని వల్ల నా తండ్రి తాత ముత్తాత తృప్తి చెందుదురుగాక అని చెప్పడము. ఆ తరువాత ఇంకా మాతామహ తృప్తి ముపైతు తస్య, మాతామహ తృప్తి ఉపైతు. అంతేకాదు, మాతామహ అంటే ఏమిటి? నా తల్లిగారి తండ్రి మాతామహుడు, తల్లిగారి తండ్రి మాతామహుడు, ఆయన తండ్రి ఆయన తాత ఇంకా వారి పెద్దలు మరియు విశ్వేదేవతను పెద్దగా ప్రీతినందురుగాక. తథా పితా తస్య పితా తథా అన్యః విశ్వేజ దేవా పరమాప్రయాంతు తృప్తిం ప్రణశ్యంతు చ యాతు ధానాః. కాబట్టి అందరూ కూడా ప్రీతిని అందురుగాక. నా మాతామహుడు, ఆయన తండ్రి, అలాగే ఆయన తండ్రి, అలాగే మిగిలిన బ్రాహ్మణ బృందం, విశ్వే దేవతలు పరమ సంతృప్తి పొందురుగాక, రాక్షసులు నశించెదురుగాక అని చెప్పి విశ్వేజ దేవా పరమాప్రయాంతు తృప్తిం ప్రణశ్యంతు చ యాతు ధానాః, తృప్తిం ప్రణశ్యంతు చ యాతు ధానాః అని చెప్పి ఈ విధంగా ప్రార్థించి తర్వాత యజ్ఞేశ్వరో హవ్య సమస్త కవ్య భోక్త వ్యయాత్మ హరిరీశ్వరో అత్ర తత్సన్నిధానాద్ అభయాంతు సద్యో రక్షాన్ సశేషాన్యసురాశ్చ సర్వే. అంతేకాదు యజ్ఞేశ్వరుడు, యజ్ఞేశ్వర హవ్య సమస్త కవ్య, సమస్త హవ్య కవ్య భోక్త, భోక్త వ్యయాత్మ అవ్యయాత్ముడు, భోక్త అవ్యయాత్మ, హరిరీశ్వరో అత్ర ఈశ్వరుడు అయినటువంటి శ్రీహరి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన తత్సన్నిధానాద్ అపయాంతు సద్యో, ఈ సన్నిధానంలో ఉన్నందువల్ల ఎవరందరూ తప్పుకోవాలి అంటే రక్షాంసి అశేషాని అసురాశ్చ సర్వే, సమస్త రాక్షసులు అసురులు అందరూ కూడా వెంటనే తొలగిపోదురుగాక అని ధ్యానం చేయాలన్నమాట. ఈ విధంగా వాళ్ళు భోజనాన్ని కూర్చోబెట్టి తర్వాత ఈ విధంగా ప్రార్థించాలన్నమాట. అందరూ కూడా రచించిపోవాలి. యజ్ఞములు ఈశ్వరుడు సమస్తముని హవ్యమును కవ్యమునుకును భుజించేవాడు అవ్యయాత్మ అంటే సర్వేశ్వరుడు ఇక్కడ వేయి చేసి ఉన్నాడు. ఓ రాక్షసులారా అసురులారా మీరు ఇతని నుండి వెంటనే తొలగిపోండి, పారిపోండి, లేనితో ఏమవుతుంది? ఆ శ్రీహరి మిమ్మల్ని బతకనివ్వడు సుమా అని హెచ్చరించాలి. తరువాత భోక్తలు తృప్తేషు ఏతేషు వికిరేద్ అన్నం విప్రేషు భూతలే దద్య ఆచమనార్థాయ దద్యాత్ ఆచమనార్థాయ తేభ్యో వారి సకృత్ సరుకృత్. వారి అంటే ఏంటి? వారి అంటే నీరండి. ఆ విప్రులు తృప్తి పొందిన పిమ్మట తృప్తేషు ఏతేషు విక్రేత అన్నం. ఆ తర్వాత ఏం చేయాలి? భూతలంపై కొంచెం అన్నం చల్లాలి. దద్యాద్ ఆచమనార్థాయ వారి ఆచమనం కోసమై ఒక్కొక్కసారి నీళ్లు పోయాలి. సకృత్ అంటే ఒక్కొక్కసారి విడివిడిగా అందరికీ నీళ్లు ఇవ్వాలన్నమాట.